వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెప్సీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చామగడ్డ పులుసు. దానికి కావాల్సిన ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ముందుగా నేను చామగడ్డల్ని వాష్ చేసుకుని ఇవి కుక్కర్లో వేసాను. ఇందులో నేను సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఇది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఫోర్ టు 5 విజిల్స్ వచ్చిన తర్వాత చామగడ్డ స్కిన్ని పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్దాము. చామగడ్డ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, కొద్దిగా స్మాష్ చేసిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 to 4 teaspoons ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైనాక వేసుకోండి. నేను ఇది ఆయిల్ బాగా వేడైంది అనుకుని ముందే వేసేసాను. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి అండ్ స్మాష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగేంత వరకు కుక్ చేయాలండి. నేను ఒక 5 minutes వరకు కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చామగడ్డ వేసుకుంటున్నాను. ఈ చామగడ్డల్ని మనం బాగా కలుపుకుందాము. ఆనియన్ ఇంకా తాలింపు బాగా పట్టేటట్లు చామగడ్డలకి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes కోసం మనం లిడ్ పెట్టుకుని దాన్ని కుక్ చేసుకుందాము. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. కింద అడుగంటకుండా చూసుకోండి. నేను ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. కొద్దిగా సరిపడా కారం వేసుకొని కలుపుకుందాము. ఇది నేను 10 minutes కుక్ చేస్తున్నాను. ఎవ్రీ 2 minutesకి నేను లిడ్ ఓపెన్ చేసి దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే చేయండి, లేదంటే కనుక కింద అడుగంటేస్తుంది. ఒక 10 minutes తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము.
కారం, పసుపు, ఉప్పు అండ్ తాలింపు అంతా ఒక వాటర్లో బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మనం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. దీన్ని నేను ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చింతపండు బాగా ఎగిరేంత వరకు మీరు దాన్ని కుక్ చేస్తూనే ఉండాలి. మీకు ఇంకా వాటర్ కావాలంటే కనుక ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేసుకోలేదండి, నాకు ఈ టెక్స్చర్ సరిపోతుందని చెప్పి నేను వదిలేసాను. మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసాక నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని. ఇది 100% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఎంతో యమ్మీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్లో తినవచ్చు. రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీలో కూడా ట్రై చేయవచ్చు మీరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెప్సీస్ కిచెన్.